అమ్మా ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది తల్లి. నీకు సీమంతం జరిపించలేదనేగా, నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని ఈ దరిద్రుడిని క్షమిస్తమ్మా. నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి, నీ బంగారు గాజులు ఉన్నాయిగా, వీటిని అమ్మేసి నీ సీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా, ఘనంగా జరిపిస్తాను. అమ్మా సీమంతానికి వచ్చిన వాళ్ళు భర్తే లేని నీకు సీమంతం ఏమిటని కొంతమంది, అసలు నీ భర్త ఏమయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు. అందుకని వద్దమ్మా, సీమంతం వద్దు వద్దు, దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా సీమసారా తాగి ఏడుస్తూ బాధపడతా. అనిత అంటే మీరే కదా? అవును. మీరు ఆర్టిస్ట్ కదా? అవును. మీరెవరు? మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం. తోడు లేని ఆడవాళ్ళకి, పండగలకి, పబ్బాలకి, నోములకి, సీమంతాలకి ఆత్మబంధువులమై అన్ని మేమే దగ్గరుండి జరిపిస్తాం. మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం. థ్యాంక్ యూ. ఒకటి, 2, 4, 6, 8, 10, 15, 18, 19, 20. అనిత ఏమిటి డెకరేషన్ అంతా? విజయ్, ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? జరగదనుకున్న సీమంతో ఎవరో మహిళా మండలి వాళ్ళు వచ్చి జరిపించారు. గ్రేట్. ఆ తర్వాత చెప్తాను, ముందు ఆశీర్వదించు. షూర్ షూర్. గాడ్ బ్లెస్ యు. మరి గంధం? నేను వస్తాను. థ్యాంక్ యూ. మంగళహారతి ఇచ్చి పాట కూడా పాడనా? జస్ట్ మినిట్, చెవిడికి వస్తాను. అదేంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదు, సంతోష తరంగాలు. నీ సీమంతం జరగడం కోసం, జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి ఓట్లో అవుతోంది. 10,000 ఖర్చయితే అయ్యాయి, కానీ మీ అనుబంధాన్ని, ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. 10,000 ఖర్చు అవడం ఏమిటి? నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులిచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్. హరిశ్చంద్ర, అనవసరంగా నోరు జారానే. ఈ విషయం విజయ్కి తెలిస్తే నన్ను కాటి కాపర్ని చేస్తాడే. అబ్బా! అనిత, ఏంటిది? విజయ్, నీకు చేతులెత్తి దండం పెట్టాను. నీ ఒళ్ళో పడుకుని ఏడవాలు. నాకేమర్థం కావడం లేదు. అనిత, ఏమైంది నీకు? నా చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అమ్మ మనసుతో ఆలోచించి నాకు సీమంతం జరిపించిన నీలో నాకు అమ్మ కనిపిస్తోంది. అనిత, నో, ఈ టైంలో నువ్వు అస్సలు కంటతడి పెట్టకూడదు. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మా. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మా. ఇన్నాళ్ళ నుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం అమ్మా. కొంచెం కొంచెగా మారని మురిపించే చిత్రం చూడని వీరి వీరి గుమ్మాడి, వాడి పేరేంటమ్మా అమ్మాడి. ఓ బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి
అందాల బొమ్మగియమ్మా కొత్త రాగాలెన్నో పలుకమ్మ తీయగా ఈ మనసు బొమ్మ పంచ ప్రాణాలతో నిలువెల్లా విరియగా అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనె పాట అమ్మాయి గారు అమ్మగా పదవిని పొందునట ఇల్లంతా బొమ్మల కొలువు మనసంతా నవ్వుల నిలవు బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగియమ్మా అడగక ముందే అన్నీ చేసి సేవకుడి వనిపిస్తావు అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు జన్మలోను నీ తీర్చలేని రుణమై బంధించావు నీ నీలి కళ్ళే చిందే తడిలో హరివిల్లే రాని పరలో ఓ మాతృత్వానికి మగరూపానివై నాన్నతనంలో కన్నుడివై అన్నగుణంలో కృష్ణుడివై బతుకంతా జతగా నిలిచే విధిలో పతిని మించిన తోడవై బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా ఏయ్ ఏంటిది హాయ్ శాంతి హాయ్ జంటగా ఉండాల్సిన నిన్ను ఇలా ఒంటరిగా చూస్తుంటే జాలేస్తుంది సర్దుకుపోతే సంసారం సర్దుకోకపోతే ఒంటరితనం నువ్వు అనవసరంగా మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను మీరిద్దరూ త్వరలో మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ వెళ్ళొస్తాను
బరి తెగించి బజార్లో తిరిగే వరకు వచ్చిందన్నమాట మీ వ్యవహారం. ఈ సమయంలో తనకి వాకింగ్ అవసరమని డాక్టర్ చెప్పారు. అందుకని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. దానికి సిగ్గులేదు సరే, కనీసం మీకన్నా ఉండక్కర్లేదు. నిదానంగా మాట్లాడు. అనిత వింటే బాధపడుతుంది. ఓ కట్టుకున్న పెళ్ళలో కుమిలి చచ్చిన బాధ లేదు కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు. శాంతి, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. అయిన తర్వాత మీ సరదాలు అన్ని పూర్తయిన తర్వాత. శాంతి, నువ్వు అనవసరంగా. ఏంటమ్మా ఏంటి గొడవ? చూడండి, ఈయన నా మొగుడు. ఈయన చేతిలో 2 కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఒకటి ఈయనకి, ఇంకోటి ఎవరికి ఇవ్వాలి? మీకే ఇవ్వాలి. కానీ ఆ బుద్ధి ఆయనకి లేదు. ఆ రెండో ఆవిడకి. శాంతి, ఏంటి అలా రేంజ్? నువ్వు నోరు మూసుకుంటావా లేదా? మీరెన్ని వేషాలు వేసినా నోరు ముసుకునే కూర్చున్నానండి. ఏమిటి శాంతి? పబ్లిక్ న్యూసెన్స్. పబ్లిక్ లో మీరు పచ్చిగా తిరిగితే తప్పలేదు కానీ పబ్లిక్ గా నేను అడిగితే మాత్రం తప్ప. మీ మగాళ్ళే అంత. పైగా మీ అక్రమ శాంతి, చెప్పన ముసుకోండి. శాంతి, అసలు ఏదో మాట్లాడుకో. దాని మీద అంత మోసంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? పైగా సమర్థించుకోవడం. చిచ్చి. చూడు బాబు, పబ్లిక్ లో భార్యాభర్తలు ఇలా పోట్లాడుకోవడం మంచిది కాదు. ఊరుకోయా. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకేదో కాలి ఎవడో ఏడ్చాడంట. మరి చెప్పొచ్చా? వెళ్ళండి. ఎంత చూసారు డ్రామా. విజయ్, ఏంటా గొడవ? అది పతి పత్ని ఎవరు మనకెందుకు, కూర్చో. ఓహో, భార్యాభర్తలు గొడవ పడుతున్నారన్నమాట. మనకెందుకు, కమా, చీర్స్.